సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసమా? మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా? నేను 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే, మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరి కృత్వా పిశాచార్తిం జీవైత్వా మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటారు. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా, నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లా, నీకు కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా, మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు జొన్నలగడ్డ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకుని. నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా, ఇప్పుడు మా నాన్నగారిలాగే. జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న అవసరాలు పాలుతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో, మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన, ఇళయరాజా గారు. 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన. ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం. అట్లా మరి డెఫినెట్గా ఏదైనా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ కృష్ణ చైతన్య. అందరి నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అయితేనేమి ఇతను కంట్రోల్ చేయడం కష్టం. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు కంట్రోల్ చేయాలో తెలిసిన క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే ఏటువాలుగా ముత్యాలు దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉండేది మన దర్శకుడి దగ్గరే. అలాగే ఎవరి దగ్గరైనా సరే పాటలు ఏమైనా మన నేటివిటీ, అక్కడ పేరుంది, బ్రాండ్ నుంచి మనం లాగాల్సింది మన దీనికి అనుగుణంగా మనకున్న ఈ పరిసరాలు, వాతావరణం, దానికి అనుగుణంగా రాబెట్టుకునే బాడీలు అన్నీ. డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే మొత్తం అందరు కూడా బాగా గేరప్ అయి ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మా మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ భాను మాస్టరు, అలాగే యశ్ మాస్టరు. ఏం యశ్రా, నువ్వు నాతో పని చేయలేదని సెకండ్ అవ్వా? చేద్దాం తప్పకుండా. సో బాగుంది చాలా. ఇవాళ 2 పండుగలు, ఒకటి ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా ఎంతోమంది అభిమానులు వచ్చారు ఇవాళ. అటు విశ్వక్సేన్ గారి అభిమానులు, నా అభిమానులు, అలాగే కళా పోషకులు, కళా ప్రేమికులు, అలాగే విఘ్నులు, ప్రాజ్ఞులు, అలాగే ప్రెస్
ప్రింట్ అండ్ మీడియా, ప్రింట్ అండ్ ఈ యొక్క డిజిటల్ మీడియా అంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా త్వరలో ఒక మంచి కాంబో కూడా అనౌన్స్ చేయబోతాం. డిజిటల్ అండ్ శాటిలైట్ మనకు కూడా మంచి ఒక కాంబో ఉంది ఒకటి, అదే తర్వాత ఇస్తాం, అనౌన్స్ చేస్తాం తర్వాత ఏంటో అది. అందరు కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగానే పిక్చర్ చూడగానే తెలిసిపోయింది. పిక్చర్ ఒక అంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే చాలు. మొత్తం చేయి పెడితే చేయి కాలుద్ది, ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. అలాగే సినిమా ట్రైలర్తోనే తెలిసిపోతుంది. అలాగే మా నిర్మాత ఆయన ఎంతో అభిరుచి గల, ఇప్పుడు నేను సినిమా చేస్తాను ఆయన ప్రొడక్షన్లో, ఎంతో అభిరుచి గల మంచి నిర్మాత. అండ్ ఎంత సినిమా లేట్ అయినా అనివార్య కారణాల వల్ల దేనికి ఆయన కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగుండాలి. అందుకే ఇవాళ ఉన్న అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కాదన్నాం, అన్నీ మంచి సినిమాలే, అన్నీ బాగా చాలా జాగ్రత్తగా కూడా దగ్గర పెట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు సినిమాలు అందరూ కూడా. బట్ అటు అన్ని సినిమాలు అంటే ఒకటి చిన్న పెద్ద సినిమా అని చెప్పను, సినిమా సక్సెస్ అయితే అది పెద్ద సినిమానే, పెద్ద సినిమా ఫ్లాప్ అయితే అది ఫ్లాప్ సినిమానే, అంతే కదా. సో ఏదైనా ఒక మంచి ప్యాషన్తో సినిమాను తీసే నిర్మాత ఎక్కడున్నాడు వంశీ గారు. సో తిరుపతిమన్ గారి బ్యాకింగ్ అన్నీ ఉన్నాయి, ఒక రైటర్సు అందరూ, ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. ఒక హౌస్ అంటే కూడా ఒక ప్రొడక్షన్ హౌస్. అన్ని బ్యానర్ల పేర్లు చెప్పాను ఏమేమి ఉన్నాయో, సితార్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను, అలాగే శ్రీకర్ స్టూడియోస్ చెప్పాను, అలాగే 14 ఫార్చ్యూన్ 4 స్టూడియోస్ సినిమాస్ చెప్పాను. సో అందరూ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇవ్వడానికి ఒక మంచి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటూ సరే సినిమా కూడా మంచి ఎప్పుడు ఫస్ట్ కదా May 31 చెప్పాడు ఆయన సెంటిమెంట్. ఎక్కడో ఆయన ఒక్కొక్కరు ఎత్తుకోవాల్సి వస్తాను, అది బాగా మాట్లాడావే అంతే, అక్కడ ఇంకా ముందుకు లాగు, ఇంకా మళ్ళీ మైకి లాక్కునేవు. నేను ఎక్కువసేపు మాట్లాడాను అనుకున్నా. సరే సరే ఫైనల్గా సో ఓకే, అందరికీ సెలవు. సినిమా చూడండి, రేపు థియేటర్లో 31 రిలీజ్ అవుతాను సినిమా. ఆయన మొదటి సినిమా కూడా ఏమంటే 31 కూడా ఆయన సినిమా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఫలక్నామా. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ సినిమా కూడా 31 రిలీజ్ అవుతుంది, May 31. సో సినిమా చూడండి అందరూ తప్పకుండా. సినిమా చూస్తుంటే అన్నీ ఉన్నాయి, అన్నీ పంచపక్ష పరమాన్నం అంటాం, ఇస్తర్లో వడ్డించిన అన్నీ, ఏది ఉగాది పచ్చడిలాగా. సో డెఫినెట్గా ఈ పిక్చర్ మీ అంచనాలకి నా అంచనాలకు కూడా తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.